భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తిరుమలగిరిలో రోడ్ షోలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం 60 ఏళ్లు పోరాటం చేసి 1000 మంది యువకులు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ తెచ్చింది ఎవరి కోసం? బానిస పత్రుల కోసమా? మన ఆత్మగౌరవం కోసం. ఆ ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర పెడదామా, లేకపోతే పోరాటం చేసి 2023లో తెలంగాణ గడ్డ మీద జెండా ఎగరేద్దామా? గట్టిగా చెప్పండి. పోరాడమా లేదా? అందరూ చైనా చెప్పండి గట్టిగా. కేసీఆర్ని గడ్డ తీసామా లేదా? మీరందరూ చెప్పండి. అందరం గడ్డ దింపాలా? గడ్డ దింపాలంటే మొదటి మెట్టాన్ని భువనగిరి కింద మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయి గుర్తు కొట్టేసి గెలిపియాలి. గెలుపుతావా? మీ అందరికీ తెలుసు, ఈరోజు కేసీఆర్ దగ్గర ఈ భువనగిరి గెలిపిస్తే గట్టిగా మాట్లాడగలుగుతా. మన తరఫున దమ్ముందా? అసలు అపాయింట్మెంట్ చెప్తున్నా. ఎందుకు ఎక్కడో హాస్పిటల్లో పనిచేస్తే ఆయన పార్ట్ టైం డాక్టరు, పార్ట్ టైం పొలిటీషియన్. హాస్పిటల్లో 12 గంటలు ఉంటుంది, 2 గంటలు కలుస్తాం జనాన్ని. మన పేషెంట్లు పోతే, మన భువనగిరి పార్లమెంట్ వాళ్ళు పోతే హాస్పిటల్లో ఉండి కింద పేషెంట్లు పోతే, మన కాన్ఫరెన్స్ వాళ్ళు పోతే లేదని చెప్పింది. ఎందుకంటే బ్లూ కార్డ్ డిస్కౌంట్ ఇవ్వవలసి వస్తుంది. ఆయన మనకు నాయకుడు, ఆయనకు మీరు ఓటేస్తారా? కేటీఆర్ మంచిగా చెప్పిందంట, వీళ్ళ ముఖం చెప్పి మా ఎంపీల ముఖం మా నాయన ముఖం తీసి ఓటేయమని చెప్పిందంట. అందుకని ఈ సన్నాసులు దద్దమ్మని పరికరాలను ధర్మికాలను పెట్టుకున్నాం. మీరు వీళ్ళ ముఖం చెప్పి శతగారులు మా నాయన ముఖం తీసి ఓటేయమని చెప్పి కేటీఆర్ చెప్పిందంట. వేస్తారా మరి మీరు? దమ్మున్న వ్యక్తి, ప్రశ్నించే గొంతు, బెదిరించిన భయపడిన వ్యక్తి, మీ తరఫున పోరాటం చేసే వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాలన్నా ఎవరు కావాలి మీరు? లేకపోతే భయపడి జీవితం కాల్చి చేతులు పట్టుకొని కేసీఆర్ మీద భయపడేటోడు కావాలన్నా? ప్రశ్నించాలంటే కావాలా? కావాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందా లేదా? 10 రోజులు కష్టపడండి సోదరులారా. మీరు కష్టపడతా, మీరందరూ కష్టపడండి. దామోదర్ రెడ్డి గారి పెద్ద నాయకత్వం ఈ విజయాన్ని భుజాలను వేసుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే వచ్చినప్పటి నుంచి ఏం పనులు అయితే నువ్వు ఈయన బేసికల్ గా పైరవ్ కారు. అవునా? ఎక్కడ ఉంటాడు ఆయన? నల్గొండలు ఉంటారు. మండలానికి వచ్చి తను పెట్టుకుని పైరవ్ కారుని పెట్టుకున్నా వాళ్ళ ద్వారానే పనులు అవుతున్నాయా? ప్రజల్లో తిరుగుతాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తే పులి బిడ్డ ప్రతి ఊరికి వస్తాడు. పెద్ద పులి, చిన్న పులి, ఇప్పుడు 2 పుల్లు. మీరు ఇక్కడి నుంచి ముందోడు పంపించున్నాను. మీరు ఇద్దరు ఉంటారు ఇక్కడ, పెద్ద పులి, చిన్న పులి, 2 పిల్లలు ఉంటే ఈ గాదరి కిషోర్ కాదు, మీ జగదీశ్వర్ రెడ్డి కూడా పలాయం అవుతుంది మన వాపసు. నేను చెప్తున్నా, మీకు జరగబోదు చెప్తున్నా. భయపడేది లేదు, తప్పు చేసేది లేదు, తల వంచుకునే తప్పేది లేదు, తల వంచుకునేది లేదు, మాటలు తప్పేది లేదు, మనము తిప్పేది లేదు. పోరాటం చేయడం ఖాయం చెప్తున్నాను. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసినంత వరకు కాంగ్రెస్ పార్టీ సైనికుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా పోరాడండి. మీ ముగ్గురు మీ వెనకాల ఉన్నాం. తుంగతుర్తిలో ఎవరొస్తారో ఎవరి సత్తా ఏందో తెలుసుకుందామని చెప్పి సందర్భంగా చెప్తున్నా. వాళ్ళకు సత్తా లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఎవరిని గెలవడు. ఎమ్మెల్యే ఎంపీలకు అపాయింట్మెంట్ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక వార్డు మెంబర్ అయినా ఒకటే, టీఆర్ఎస్ పార్టీలో ఒక ఎంపీ కూడా ఒకటే. అవునా కదా? కాంగ్రెస్ పార్టీ అంటే గల్లా ఎదురేసుకొని ఒక వార్డు మెంబర్ కూడా జెండాలు చేస్తారు. వాళ్ళు చేసుకుంటారు. అట్లా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమంటే వామ్మ మా పైకి వెళ్ళి తిడతారేమో, మీ మాట్లాడితే ఏం మాట్లాడుతుంటారు అంటారా లేదా? అది కాంగ్రెస్ పార్టీ, 3 రంగుల పార్టీ. కాంగ్రెస్ రక్తం మనకు, మనకు ఆ స్వాతంత్రం ఉంది, ఆత్మగౌరవం ఉంది. మనం ఓడలు చేసుకుంటాం. కానీ వాళ్ళకు అంత లేదు ప్రజాస్వామ్యం. అది ఇంటి పార్టీ, కుటుంబ పార్టీ. కాబట్టి మనం ప్రశ్నించే గొంతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించండి. రాబోయే రోజుల్లో తెలంగాణలో అభివృద్ధి కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలన్నా, మనకు మంచి రోజులు రావాలన్నా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అందరు చేయలో పడ్డా తిరుమలకి చేరసే దద్దరిల్లాలి. ఆ ఫ్లెక్స్ ఊరి కింద పడాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి ఏకత్వం, రాహుల్ గాంధీ గారి ఏకత్వం చెయ్యి గుర్తుగా. థ్యాంక్ యూ.